హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పప్పు నానబెట్టే పని, ఫెర్మినేషన్ చేసే పని లేకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసేసుకోవచ్చు. దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు, అలాగే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే ఈ రవ్వప్పాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అరకప్పు వరకు పెరుగు, అదే కప్పుతో వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 రెమ్మలు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి మీ కారానికి తగిన విధంగా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి తగిన విధంగా ఉప్పు, అందులోనే దంచిన అల్లం 1/2 టేబుల్ స్పూన్ వేసి 1 to 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా అదే బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ని కలుపుకుంటూ ఫైనల్గా ఉప్పు అంతా చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అందులోనే కొంచెం వాటర్ని వేసుకొని మరీ పల్చగా, అలా అని మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండే విధంగా గరిటె నుంచి కొంచెం జారుతూ ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పిండిని మరీ ఎక్కువగా పోయకూడదు, సగం ప్యాన్ వరకు మాత్రమే పోసుకోవాలి, ఎందుకంటే అది బన్లాగా పొంగుతూ ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అదేవిధంగా పిండి మొత్తాన్ని చిన్న అప్పాలుగా రెడీ చేసుకోవాలి. అంతేనండి, వేడి అప్పాలు అప్పటికప్పుడు రెడీ అయిపోతాయి. సులువుగా, రుచిగా, టిఫిన్స్ కోసం టెన్షన్ పడకుండా ఇంటిల్లపాది ఇంకా కావాలని రవ్వప్పాలను తయారు చేసేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.